ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆయన్ను రిమాండ్కు పంపడం, రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం, ఆయన్ని కస్టడీకి ఇవ్వడం, కస్టడీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే నెల 5 వరకు ఆయనకు సంబంధించిన రిమాండ్ను ఎక్స్టెండ్ చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం, ఇవన్నీ చకచకా జరుగుతున్నటువంటి పరిణామాలు. అయితే ప్రభుత్వం ఏదైతే స్కిల్ స్కామ్ పేరుతో చెబుతున్నటువంటి కేసు ఉందో, ఇందులో వాస్తవికత ఎంతవరకు ఉంది అనే అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సహజ న్యాయ సూత్రాలు ఈ కేసులో మిస్ అవుతున్నాయేమో అనే అభిప్రాయం కలుగుతోంది. విషయానికి వస్తే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఒక గ్లోబల్ ఇమేజ్ కలిగినటువంటి లీడర్ ఆయన. ఒక విజనరీ లీడర్గా హైదరాబాద్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టిన వ్యక్తిగా ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి ఒక క్రెడిబిలిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, నూతనంగా ఆవిర్భవించిన రాష్ట్రానికి సారథిగా ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు. అటువంటి సంక్లిష్ట దశలో రాష్ట్ర పరిపాలన ప్రారంభించిన చంద్రబాబు 371 కోట్ల రూపాయలను సిమెన్స్ పేరుతో దోచుకున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి అభియోగం. దానికి సంబంధించి న్యాయ ప్రక్రియ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పులు అవన్నీ కోర్టులు సమాజానికి పరిమితం. కానీ ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు విశ్లేషించే న్యాయం ఒకటి ఉంటుంది, ప్రజలు అర్థం చేసుకునే ధర్మం ఒకటి ఉంటుంది. దానికి కూడా సముచిత స్థానం ఉండాలనే ఆలోచనతో ఇటీవలి కాలంలో ఎక్కువ స్థాయిలో ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ చంద్రబాబు విషయంలో ఎక్కడో ఒక పక్షపాత ధోరణితో నిర్ణయాలు జరుగుతున్నాయి, ఎన్నికల వరకు ఆయన్ను జైల్లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోంది అనే అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వాస్తవాలు ఏమిటనే విషయాన్ని కాస్త శోధిస్తే కొన్ని అంశాలను మీ ముందు పెట్టే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం చంద్రబాబు స్థాయి, ఆయన క్రెడిబిలిటీ ఏంటనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఫ్యూచర్ డీకోడెడ్ అంటూ మైక్రోసాఫ్ట్ ఒక వీడియోని తమ యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేసింది. మైక్రోసాఫ్ట్ ఒక గ్లోబల్ ఇమేజ్ ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థ తన ఛానల్లో ఎక్కడా కూడా పొలిటికల్ ఫేసెస్ లేకుండా జాగ్రత్త పడింది. కానీ అటువంటి ఛానల్కి సంబంధించిన లిస్ట్లో చంద్రబాబుకు సంబంధించిన వీడియో ఉండడం అనేది ఆయనకు ఉన్న ఎథికల్ స్ట్రెంగ్త్ని, స్టామినాని మనకి ఇక్కడ స్పష్టం చేస్తున్నాయి. ఒక మైక్రోసాఫ్ట్ సంస్థ ఆ స్థాయి గుర్తింపు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు సిమెన్స్ అని ఒక బోగస్ సంస్థను క్రియేట్ చేసి కోట్లు దోచేశారు అని చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వాస్తవం కాదేమో అనే అభిప్రాయం అత్యధిక శాతం జనాలు విశ్వసిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే మంత్రులు లేదా ప్రజాప్రతినిధులు, విచారణ అధికారులు, ఇంకా అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయిలో ఉన్నటువంటి అడ్వకేట్ కూడా చెబుతున్నటువంటి మాటల్లో దొర్లుతున్న తప్పులు, వారి మాటల్లో కనిపిస్తున్న అస్పష్టత, గందరగోళం వంటి విషయాలను మనం ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మనం చూస్తున్నాం సిఐడి చీఫ్ అండ్ ఏఏజీ ఇటీవల ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ వారు పెట్టిన సందర్భంగా ఒక 11 అంశాలను చాలా కేటగరికల్గా తీసుకొని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. వర్డ్ డాక్యుమెంట్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. అందులో వారు చెప్పినటువంటి మొదటి 2 పాయింట్లలో చంద్రబాబు మీద చేసినటువంటి అభియోగం, చంద్రబాబు గవర్నమెంట్ అప్పుడు ఎవరైతే సిమెన్స్ సంస్థ డిజైన్ టెక్తో కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్లో జీవోకి సంబంధించినటువంటి స్లాట్స్ను అక్కడ ఖాళీగా విడిచిపెట్టింది. జీవో విడుదలైన రోజునే వారు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. వెంటనే నిధులు కూడా విడుదల చేశారు. ఇదేమి వాళ్ళ సంతకాలు పెట్టడానికి ముందు మేము తీసుకొచ్చి స్క్రీన్ షాట్ కొట్టి అక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి ఫైల్ కాదు అని వారు సవివరంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అక్కడ అగ్రిమెంట్ అయిపోయింది, ఎక్కడ ఉంటుందండి, అవ్వక ముందు ఉన్న సంతకం డ్రాఫ్ట్ని మీరు పట్టుకొచ్చి ఇన్వెస్టిగేషన్లో తిప్పుతున్నారు అని అడగొచ్చు. కానీ వారి మాటల్లోనే ఒక అబద్ధం దాగి ఉంది అనే ఆలోచనతో మేము శోధించిన తరువాత కనిపించిన మరొక అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది అఫీషియల్ జీవో నెంబర్ 4. జీవో నెంబర్ 4కి సంబంధించి వారు అక్కడ పేర్కొన్నటువంటి డాక్యుమెంట్కు రిలేటెడ్గా మనం ఇప్పుడు అంశాన్ని చూస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం జీవోలను దాచిపెట్టుకుంటూ జర్నలిస్టులు జీవోలు చూడడానికి వీలు లేకుండా వాటిని బ్లాక్ చేసుకుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం జీవోలను ప్రతి ఒక్కరూ వీక్షించేందుకు వీలుగా అప్పుడు అవకాశం ఇచ్చింది. అందులో ఉన్నటువంటి ఇప్పుడు జీవో కాపీని మనం చూస్తున్నాం. ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హ్యాస్ ఆల్సో సబ్మిటెడ్ ద డాక్యుమెంట్స్ to be signed by APSSDC, Siemens and Design Tech in this regard. అంటే ఈ జీవో విడుదలయ్యే నాటికి
ఎవరైతే సీఈఓగా ఏపీఎస్ఎస్డిసికి ఉన్నారో ఆయన ఒక డాక్యుమెంట్ను సబ్మిట్ చేశారు. ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి అంశాల వారీగా మనం అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం, దీనికి సంబంధించి మీరు ఉత్తర్వులు ఇవ్వగలరు అని వారు కోరినటువంటి అంశాన్ని జీవోలోనే స్పష్టం చేశారు. ఇక్కడ ఏ విధంగా ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడింది, అంతేకాదు ఈ గవర్నమెంట్ ఆర్డర్ను విడుదల చేసింది ఐవైఆర్ కృష్ణారావు గారు. ఆ గవర్నమెంట్ ఆర్డర్ జీవోలో వారు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని మెన్షన్ చేశారని చెప్తున్నారు. వాస్తవానికి సిమెన్స్ ఇచ్చేది ఇన్ కైండ్ గ్రాంట్ రూపంలో ఉంటుందని చెప్పారు. మరి వాస్తవాలు ఏమిటి అని శోధించి పేపర్ మీద పెట్టాల్సినటువంటి బాధ్యత ఐఏఎస్ అధికారులదా లేక ముఖ్యమంత్రిదా అనే విషయం పట్ల కూడా ప్రజలు కాస్త ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు నెక్స్ట్ మరొక అంశానికి మనం ఇక్కడ వెళ్ళినట్లయితే అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పచ్చి అబద్ధాలు అనే అంశాన్ని సైతం మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇక్కడ కొన్ని స్లైడ్స్ను చూస్తున్నాం. గుజరాత్ సిమెన్స్ సిఎస్ఆర్ కింద కేవలం 99.85 కోట్లు నిధులు ఇచ్చింది. కేవలం 17.10 కోట్లు మాత్రమే అప్పటి ప్రభుత్వం భరించింది. మిగిలినటువంటి దాన్ని గుజరాత్ ప్రభుత్వానికి సిమెన్స్ సంస్థ భరించింది అనేది కురసాల కన్నబాబు గారు అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి మాటలు. రియాలిటీలోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే narendramodi.in అని ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అది పూర్తిగా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాకముందు నుంచి ఆయనకు సంబంధించిన అప్డేట్స్ను డే టు డే మెయింటైన్ చేస్తున్నటువంటి వెబ్సైట్. ఆ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తే వారి మధ్య జరిగినటువంటి ఎంఓయూలో అప్పటి ఇండస్ట్రీస్ మినిస్టర్ సౌరభ్ పాటేల్ మాట్లాడుతూ 489 కోట్ల రూపాయలకు సంబంధించి 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ను సమకూర్చుకునేందుకు ఒప్పందం జరిగింది. ఇందులో ప్రభుత్వ వాటా 85 కోట్ల రూపాయలు అని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రజాప్రతినిధులే నోటికి వచ్చిన అబద్ధాలను వల్లెవేస్తుంటే ఇక ప్రజలకు చట్టసభల మీద ఏ విధంగా విశ్వాసం ఉంటుంది, ప్రజలు ప్రజాప్రతినిధులను ఏ విధంగా నమ్మగలుగుతారు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్ళినట్లయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన pib.gov.in అనే ఒక అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్కి సంబంధించి ముంబై అండ్ విశాఖపట్నంలో సెంటర్స్ని నెలకొల్పారు. అయితే దానికి సంబంధించి 776 కోట్ల రూపాయల ఒప్పందం. అయితే ఈ సందర్భంగా వారు ఒక అంశాన్ని ఇక్కడ చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సిమెన్స్ హ్యాస్ ఆల్సో వర్క్డ్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్ అని వారు అక్కడ పేర్కొనడం జరిగింది. అంతేకాదు ఇంకొక అంశాన్ని దీనికి మనం రిలేటెడ్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఫోటో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది అఫీషియల్గా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి ఫొటోస్. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఒక కేంద్రం, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఏర్పాటైనటువంటి ఒక కేంద్రంలో సిమెన్స్ సంస్థ భాగస్వామిగా ఉన్నప్పుడు అదే ఆంధ్ర యూనివర్సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సిమెన్స్ సంస్థ పేరుతో ఒక కేంద్రం నడుస్తూ ఉంటే అది నిజమా బోగస్సా అనే విషయాన్ని సిమెన్స్ ఇండియాకు సంబంధించినటువంటి సంస్థ గుర్తించకుండా ఉంటుందా? ఇలాంటి కళ్ళబొల్లి మాటలు ప్రభుత్వం చెబితే కొద్దిమంది అధికారులు విశ్వసించి వాటిని విచారణ వ్యవస్థలుగా టేకప్ చేయొచ్చేమో కానీ ప్రజలు వాటికి సంబంధించిన గ్రౌండ్స్ని అబ్జర్వ్ చేయకుండా ఉంటారా? బొత్స సత్యనారాయణ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, అసలు సిమెన్స్కి సంబంధించి ఎక్కడా కేంద్రాలే లేవని. కానీ ఆంధ్ర యూనివర్సిటీ సహా అనేక విశ్వవిద్యాలయాలతో పాటు అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సైతం ఇవాళ సిమెన్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ నడుస్తూ ఉన్నాయి. వాటిని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించిన డివైజెస్ అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం చెబుతోంది, ఇందాక మనం జీవోలో చూసిన విధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే మానిటరీ బెనిఫిట్ ఏది కూడా ఈ ప్రాజెక్టులో లేదంటూ విచారణాధికారులు చెబుతూనే ఇన్కైండ్ గ్రాంట్ రూపంలో మాత్రమే సిమెన్స్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుందనే విషయాన్ని సైతం వారు స్పష్టం చేస్తున్నారు. అసలు మానిటరీ బెనిఫిట్ అనేది సిమెన్స్ నుంచి లేనప్పుడు ప్రభుత్వం విడుదల చేసింది కేవలం 371 కోట్లే అయినప్పుడు మరి మన కళ్ళ ముందు కొన్ని వందల కోట్ల రూపాయలతో ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడి నుంచి డివైజెస్ వచ్చాయి?
ఆ డివైజెస్ ఎవరి జేబులో సొమ్ముతో అక్కడ ఏర్పాటు చేశారు అనే విషయాలపై కూడా ప్రస్తుత ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చంద్రబాబుకో లేదా తెలుగుదేశం పార్టీకో ఎవరో మద్దతు ఇవ్వడమో లేదా వారికి ఏదో అణుగురే విధంగా మాట్లాడడమో అనేది కంటెక్స్ట్ కాదు. ప్రజా క్షేత్రంలో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అంశాలను ఖచ్చితంగా ప్రజలు కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులంటే వారేమి అంటరాని పదార్థాలు కాదు, వారు అంటి ముట్టకుండా ప్రజలు నిలబడాల్సినటువంటి వస్తువులు కాదు. ఖచ్చితంగా నైతికత నిబద్ధత ఎవరి వైపు ఉన్నాయో గుర్తించి వారికి మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం సైతం ఎంతో ఉంది.